జాతర అంటే మరి మినిమం ఇంత రష్ అయినా ఉండాలి. నమస్కారం, నేను మీ డెల్టా బాయ్ ద స్టూడెంట్. ఈ రోజు అయితే మనం పోలమం తల్లి తొల్లెల పండగకి అయితే వచ్చేసాం. ఇదైతే మనకి ప్రతి ఇయర్ ఏప్రిల్ మంత్ మిడిల్ లో అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు జాతర ఫస్ట్ డే కాబట్టి ఫ్రీ దర్శనం లైన్ తప్ప మిగతా ఏ లైన్స్ అయితే అవైలబుల్ ఉండవు. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఏంటి ఇన్ని జీడిపళ్ళని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, అమ్మవారి దర్శనం చేసుకున్న వారైనా లేకపోతే చేసుకోకుండా బయట ఉన్న వాళ్ళైనా మనసులో కోరికలు కోరుకొని జీడిపళ్ళని అయితే గోపురం మీదకి విసురుతారు. ఆ జీడిపల్లి గోపురానికి తగిలితే మనం మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ అవి నెరవేరుతాయి కూడా. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత పిచ్చి ఆకలి అయితే వేసింది. అందుకే న్యూ సత్యం మల్టీకేషన్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళి లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా అయితే అనిపించింది. అందుకే వేడివేడిగా సూప్ ఆర్డర్ చేసి వేసేసా అనమాట. ఇదైతే అంత బాలేదు అండ్ నోరు కూడా కాలిపోయింది. ఇంకా సూప్ బాలేదని పక్కన పెట్టేసి వెంటనే చిల్లీ పన్నీర్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది రాగానే దాన్ని కూడా వేసేసా అనమాట. స్టార్టర్ అయితే బానే ఉంది కానీ మనకి ఇది సరిపోతుంది. అందుకే 2 బటర్ నాన్స్ తో పాటు ఒక పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. అవి రాగానే వాటిని కూడా వేసేసా. ఇంకా కడుపులో ఎక్కడో ఖాళీగా అనిపించిందని ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి దాన్ని కూడా వేసేసాను అనమాట. ఈ రెస్టారెంట్ అయితే మన డైమండ్ పార్క్ రోడ్ లో దొండపర్తి సైడ్ అయితే ఉంది. ఇటుగా ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై